మాకే కాదు అనేక మందికి మీరు తెలియని వాళ్ళు లేరు. మరి 2 రాష్ట్రాల్లో, మరి కర్ణాటకలో, అనేక రాష్ట్రాలు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, దానికి నాయకత్వం వహించారు. పాస్టర్ గారి యొక్క జీవితం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. తల్లిగా మరి పాస్టర్ గారు ఎంతో మంచి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. ఒక కుటుంబాన్ని ఒక క్రమశిక్షణతోటి ఎలా కట్టాలి అనేది చేసి చూపించారు మీరు. అంటే మీరు సంతృప్తికరమైన జీవితంలో ఉన్నారా అని అంటే చాలా తృప్తిగా ఉందన్నారు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎంత బాగుందంటే పాస్టర్ గారు ఎంత చక్కగా చెప్పారంటే ఆ మాట ఈ రోజుల్లో యువతరం ఎవరైనా చెప్పగలరా? కనుక వారు బిడ్డలను పెంచిన విధానము, వారి కుటుంబంలో, అలాగే వారు సేవ చేసిన విధానము, సేవలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, వీటిని వారు అధిగమించే ప్రయత్నంలో మరి వారు ఎదుర్కొన్న కష్టాలు, ఇవరు మీ అనుభవాలు పంచుకొని మాకు ఆదర్శంగా ఎంతో ఇస్తూ నిలిచారు పాస్టర్ గారు. మరి గ్రామాలు సందర్శించారు, ఎంతో కొన్ని వేల మందిని మీరు మార్చారు, వారి మార్గాలని మార్చారు. కనుక మనం ఎన్నో మలికిరణాలు అంటే మలి వయసులో వారు చిందించే ఈ వెలుగు కిరణాలని మనము తీసుకోవాలి. మీ ద్వారా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఈ మలికిరణాలు పాడ్కాస్ట్ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. మలికిరణాలు అనే ఈ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు చాలా ప్రముఖమైన దైవజనులు. దేవుని సేవలో దాదాపు 49 సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉన్నారు. వారు రెవరెండ్ కోండ్రు ప్రభుదాస్ అయ్య గారు, అలాగే రెవరెండ్ కోండ్రు సంపత్ జయకుమారి గారు. వారిద్దరూ మరి ఈ మధ్యనే వారి యొక్క స్వర్ణోత్సవ వివాహ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, మరి ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలుసు. వివాహ వ్యవస్థ అనేది చాలా అర్థం కాని దశలో ఉంది. దంపతులు అనేవారు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఎలా జీవిస్తారు, అన్ని సంవత్సరాలు కలిసి జీవించగలరా అనే ఆశ్చర్యం కూడా ఈ తరాలకు వస్తూ ఉంది. 50 సంవత్సరములు కలిసి జీవించగలగటం అనేది అది ఎంతో ఒక అద్భుతం. మరి ఇప్పుడు మనందరికీ ఆదర్శంగా నిలిచి ఉన్న ఈ దంపతులను ఇంటర్వ్యూ చేయడానికి మలికిరణాలు, మలి వయస్సులో వారి అనుభవాలు, వారి సంతోషాలు, వారి యొక్క ఆనందాలు, వారి అనుభూతులు, అలాగే వారి యొక్క ఎన్నో అవరోధాలు, వారి త్రోవలో వారికి కలిగిన అవరోధాలు, ఆ అవరోధాలను అధిగమించి వారు ఎలాగూ తమ జీవితాన్ని గడిపారు అనేది, ఇవన్నీ కూడా మనం వారి మాటల్లోనే తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ ఈ మలికిరణాలు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కనుక మరి ముందుగా నా వందనాలు తెలియచేస్తున్నాను అయ్యగారికి, అమ్మగారికి. ప్రభుదాస్ అయ్య గారు, అలాగే జయకుమారి అమ్మగారు, చాలా చాలా వందనాలు. మీరు మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడటం అనేది మాకు చాలా ఆశీర్వాదకరము. ఇది దేవుని యొక్క కృప మరియు దేవుని కార్యము అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. చాలా థ్యాంక్స్ అయ్యగారు. అయ్యగారు, మరి ఒక బ్రీఫ్గా, ఒక క్లుప్తంగా మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి కొద్దిగా వివరిస్తారా? అలాగే దేవునికి స్తోత్రాలు. ఈ అవకాశం మాకు కల్పించినటువంటి ఆత్మీయ ప్రియులు సారా మేడదమ్మ గారికి, వారి యొక్క సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మా కుటుంబంలో మా తల్లిదండ్రులు వాస్తవంగా విద్యలైనటువంటి వారు యేసు ప్రభువుని సురక్షకునిగా అంగీకరించక ముందు
మా తండ్రి పేరు వెంకట సుబ్బయ్య, మా తల్లి పేరు నరసమ్మ. అయితే మా తండ్రి కొప్పరులో జన్మించారు. తిరిగి ఆయన ఇల్లరికంగా బెదిరిపాలెం వచ్చినది బట్టి మేమందరం, అనగా 5 మగపిల్లలు 3 ఆడపిల్లలుగా అభ్యంతరపాలెంలో జన్మించడం జరిగింది. వారు వాస్తవంగా ఒక 6వ అమ్మాయి పుట్టుకలోనే గురుడితంగా పుట్టినది బట్టి ఆ అమ్మాయికి కళ్ళు రావని డాక్టర్లు అందరూ చెప్పడం బట్టి వారు నిరుత్సాహపడుతున్న సమయంలో ఎవరో ఒక వర్తమానం అందించారు. అదేమనగా బెజవాడ అంటారు. ఇంత క్రితం బెజవాడలో సాధు జాన్ సాధు గారని, ఆయన దగ్గరికి వెళితే మీ అమ్మాయికి చూపు వస్తుందని చెప్పినప్పుడు విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేయించుకునగా వెంటనే ఆమెకి చూపు వచ్చింది. అప్పటి నుండి యేసు ప్రభువుని సురక్షకునిగా అంగీకరించి ఆయన దేవుని వెంబడించాడు. దేవుడు ఆయన అభిషేకించి పలు విధాలుగా వాడుకున్నాడు కూడా. ఆయనకు స్వస్థత వరం ఇచ్చారు. అనేక మంది ఆ దినాల్లో తేలుకుట్టినటువంటి వారు, మరి బలహీనులు, దురాత్మలు పట్టినటువంటి వారు కూడా ఆయన ప్రార్థన ద్వారా విడుదల పొంది ఎంతో మేలు పొందుకున్నారు. అట్టి తల్లిదండ్రులకు నేను కుమారుల్లో 2వ కుమారునిగా పుట్టడం, తర్వాత వారి సలహాల ద్వారా లేక వారి పెంపకం ద్వారా నేను పెరిగి దేవుని పరిచయం ఉంటకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు కనుక దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్స్ అయ్యారు. చాలా గొప్ప విషయం తెలుసుకున్నాము. ఏంటంటే ఒక క్రైస్తవేతరుని కుటుంబము, అంటే క్రీస్తు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, కానీ ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ద్వారా క్రీస్తుని మహిమ చూసి మరి కోండ్రు సాధు జోసఫ్ గారని పేరు మార్చుకున్నారా నాన్నగారు? ఎస్, మార్చుకుని వారు ఈరోజు మనం అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనే చర్చిని మనం బాగా విని ఉన్నాము. మంచి ప్రాచుర్యం పొందిన మరి సంఘము. ఆ సంఘానికి మూల పురుషుల్లో ఒకరుగా వీరి పేరు వినిపిస్తుంది. వారి 2వ కుమారులు ప్రభుదాస్ గారు. ఇప్పుడు నేను వారిని పరిచయం చేస్తున్నాను. ఏంటంటే జయన్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చి, ఏజీ చర్చి, అరుంధతి నగర్, ఆ సంఘాన్ని స్థాపించి ఆ సంఘ మరి కాపరిగా వారు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. మరి వారు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనే ఈ పెద్ద చర్చికి మరి 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. 2 రాష్ట్రాలే కాదు, కర్ణాటక రాష్ట్రంలో కూడా మరి అనేక ప్రాంతాల్లో, మన దేశంలో అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ పరిచర్యలకు వారు నాయకత్వం కూడా చేసి ఉన్నారు. దాదాపు 20 సంవత్సరముల కన్నా ఎక్కువ అనుకుంటాను గారు. మీ టెస్ట్ మనీస్లో నేను అది చూడటం జరిగింది. మిమ్మల్ని అడగకుండానే నేను చెప్తున్నాను. సో మోర్ దాన్ 20 years వారు అసిస్టెంట్ సూపరింటెండెంట్గా నాయకత్వ పొజిషన్లో ఉన్నారు, నడిపించారు, ఆ సంస్థను నడిపించారు. మరి ఇప్పుడు వారు ఒక స్పిరిచువల్ అడ్వైజర్గా కూడా కొనసాగుతూ ఉన్నారు ప్రభుదాస్ గారు. మరి అమ్మగారు, మీ నేపథ్యం గురించి ఒకసారి మాకు వివరిస్తారా? మీ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్ ఎక్కడి నుండి వచ్చారు? మా తల్లిదండ్రులు ఈరోజు కూడా టీచర్స్గా పనిచేశారు. స్వర్ణాలయ ప్రాంతంలో 23 సంవత్సరాలు అక్కడే టీచింగ్ చేశారు. 7 మేము సంతానం, నేను 3వ అమ్మాయిని. అందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో చదివించారు, సెటిల్ అయిపోయారు. నేను 3వ అమ్మాయిని. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా పరిచయం చేయాలి. నా 11వ సంవత్సరంలోనే నేను ప్రభువు నమ్ముకున్నారు. నమ్ముకున్నారు. అప్పటి నుండి ఇంకా దేవుడు తప్ప లోపం తెలియదు.
అలాగా పెరిగాను. అందువలన ఆ సేవలోనే ఉంటూ సహకారంగా ఉండేదాన్ని సేవకి. వీళ్ళు పాస్టర్ గారు వాళ్ళు మా ఊరు వచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. వచ్చి వీళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఊరంతా కదిలి వచ్చేవాళ్ళు. కారణం ఏంటంటే సాధు గారు వచ్చారు, మనం వెళదాం. ఆయన చూడగానే దయ్యాలు పారిపోయాయి. ఎంత గొప్ప విషయం. చాలా ఆయనకి చదువు లేదు, వాస్తవంగా దేవుడు దర్శనం ఇచ్చి నాలుగు తెరువు అంటే నాలుగు తెరిస్తే ఇలా రాశాడట, నువ్వు అబద్ధం ఆడుకున్న బ్రతుకు అని చెప్పాడట. దేవుడు నుండి చదువు లేదు కానీ మామూలుగా ఏలు ముద్ర సంతకం కూడా పెట్టలేదు. బైబిల్ ఒక్కటి చదువుతాడు, ఏది చదవలేదు. అలాంటి వరం ఇచ్చాడు ఆయన. అప్పుడు నేను చిన్నపిల్లని ఆయన దగ్గర తిరుగుతూ చూస్తూ ప్రారంభం చేయించుకుంటూ ఉండేదాన్ని. తర్వాత వీళ్ళు ఏదో సంబంధాన్ని తిరుగుతున్నప్పుడు మా సంఘస్థులే అక్కడ రాకిందుకు ఇక్కడ మాస్టర్ గారు అమ్మాయి ఉన్నారు, చాలా ఖర్చు జరిగింది అని వాళ్ళు ఆపేసి ఈ సంబంధాన్ని సెట్ చేశారు. కాబట్టి అమ్మగారు అయ్యగారు ఇద్దరు కూడా దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మరి ఒకరినొకరిని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. అబ్రహాము శారాల వలె వారిని దీవించారు. ఎంతో ఉన్నతంగా వారికి ఒక విషయం, చాలా గొప్ప విషయం ఏంటో తెలుసండి. నేను ముఖ్యంగా మరి అయ్యగారు వాళ్ళని మలికిరణాల్లో పరిచయం చేయడానికి కారణం ఏంటంటే వారి సంతానము 7 అమ్మాయిలు. ఈ రోజుల్లో అమ్మాయిలు అనగానే ఒక్క అమ్మాయి ఉన్నా కూడా అమ్మాయిని ఎలా పెంచాలి అనేది ఎంత భయపడుతున్నారు కదా. అలాంటిది వారు ఒక ఉదాహరణగా నిలిచారు. 7 అమ్మాయిల్ని పెంచారు. వాళ్ళని ఎంత ప్రయోజకుల్ని చేశారంటే వారిని చక్కగా చదివించారు. వారికి అన్ని కళలు ఉన్నాయన్నమాట. దేవుని తలాంతులు ఎలా ఉన్నాయంటే వారు చక్కగా పాట పాడుతారు, పాటలు వ్రాస్తారు, కంపోజ్ చేస్తారు, అలాగే దేవుని వాక్యం చెప్తారు, దేవునిలో జీవిస్తారు. ప్రస్తుతం అందరూ దేవుని సేవలో ఉన్నారు. అది ఎంత గొప్ప భాగ్యము. మరి దేవుని యొక్క దీవెన ఒకటి ఎప్పుడు నాకు గుర్తొస్తుంది అయ్యగారు. ఆయన ఫస్ట్ ఆదాము హవ్వలను ఉద్దేశించి ఇచ్చిన దీవెన ఏంటంటే, మీరు ఫలించుడి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏలుకొనుడి అని. అది ఫలింపు అనే మాటకి ఎంత మంచి అర్థం. అది బిడ్డలందరూ వారు మంచి దేవుని ఎరిగి దేవుని బాటలో నడుస్తూ అందరూ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్స్లో సెటిల్ అవ్వడం అనేది ఆ ఫలింపు, ఆ సంతోషము, ఇదే వేరు. కనుక తల్లిదండ్రులుగా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ పాస్టర్ అమ్మ గారు. దేవుడు మరి ఎట్లాగా వారికి మీకు అంత జ్ఞానం ఇచ్చాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కనుక మీరు ఆ అనుభవాల్ని మీ యొక్క జీవితంలో, వైవాహిక జీవితంలో మరి 50 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, మీ వివాహం కూడా అయిపోయి, ఈ వైవాహిక జీవితంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్, సవాళ్ళు ఏమైనా ఉంటే అవి మాకు తెలియపరచండి. ఇది అంటే కుటుంబ పరంగా నేను అడుగుతున్నాను, సేవా పరంగా తర్వాత నేను అడుగుతాను. సో కుటుంబ పరంగా ముందు మీరు పంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. చాలా సంతోషం. కుటుంబ పరంగా తనైతే ఉన్నతమైన స్థితిలో వచ్చింది. నేనైతే కొంచెం భేద స్థితిలో నుండే వచ్చాను. కానీ మా యొక్క పరిచర్య జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటామని నాకు తెలుసు. అందుకే ముందుగానే నేను చెప్పాను, మనం కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నాం మనం చేసే పరిచర్యలో. ఆ సమస్యల్లో అది మనమే పరిష్కరించుకోవాలి, కానీ మీ తల్లిదండ్రుల దాకా పోవటానికి లేదు. అలా పోతే మనకు సహాయం చేస్తారు, ఆ సహాయం చేయటానికి వీల్లేదు. కనుక మరి కొన్నిసార్లు పస్తులు ఉండాల్సి వచ్చిందన్నాను. ఆ మాటకి ఆమె అడిగింది కదా, పస్తులు అంటే ఏంటి అని అంది. పస్తు అంటే ఏంటి అని అడిగింది. అది నేను ఇప్పుడు చెప్పే కంటే ఆ సమయం వచ్చినప్పుడు చెబుతాను. కనుక
దేవుని ఏర్పాటు ప్రకారంగా ఒక పల్లెటూరులో సేవ చేస్తున్నాం. ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వారు చాలా బీదవారు. వారికి దరువుల్లో నీళ్లు చల్లి పంట పండించుకునేవాళ్ళు. ఆహారం ఉండేది కాదు. వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నేను మరి కొన్ని సందర్భాల్లో ఆహారం లేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఉన్న ఆహారం పిల్లలకి పెట్టాం. తర్వాత ఆమె అడిగింది, మనకేది అంది. మనకేది అంటే, మనకు లేదు, ఇది ఉపవాసం కాదు పస్తు అంటారు అని చెప్పాను. ఆహా, అలాగా. ఇంత గొప్ప విషయం మనం వింటున్నాము పాస్టర్ గారి మాటల ద్వారా. చూడండి, పాస్టమ్మ గారు ఒక ఉన్నత కుటుంబం నుండి వచ్చారు. పాస్టర్ గారి మాటల్లోనే ఆమెకు పస్తు అంటే ఏంటో కూడా తెలీదు. నీకు అది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నీకు అది అనుభవం అవుతుందిలే అని చెప్పారంట. అంటే వారు బిడ్డల్ని పెంచే క్రమంలో ఒకరి సహాయం తీసుకోకుండా, తల్లిదండ్రుల సహాయం కూడా తీసుకోకుండా, ఈ రోజుల్లో మరి యువతరం మనం చూస్తూ ఉంటే వారికి మొత్తం అమర్చి పెడుతున్నారు పేరెంట్స్ కదా. ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయంలో అమర్చటమే కాకుండా మరలా ఫాలో అప్, మీకు వెనక ఏం జరుగుతుంది, వివాహం అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మీ అత్తగారు వాళ్ళు బాగా చూస్తున్నారా, ఇదంతా ఈ ఫాలో అప్లు ఇప్పుడు ఎక్కువ. మరి తల్లిదండ్రుల యొక్క కంటిన్యూస్ మరి ఫీడ్బ్యాక్ కావాలి తల్లిదండ్రులు ఏం జరుగుతుంది అనేది. అటువంటిది ఆ రోజుల్లో వారి వైవాహిక జీవితంలో వారు సొంతగా ఎవరి సహాయం లేకుండా వారి స్వంతగా ఎన్నో ఇబ్బందులను రుచి చూశారు, పడ్డారు. దేవుని కృప కూడా చూసి బిడ్డల్ని చక్కగా పెంచారు. పాస్టమ్మ గారు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని మనం వాక్యం ద్వారా మనం నేర్చుకొని ఉన్నాము. కనుక మరి ఒక తల్లిగా మీ ప్రధాన బాధ్యతలు కుటుంబం పట్ల మీరేం చేశారు, ఎలాగ ఇంత పెద్ద కుటుంబాన్ని చక్కగా ఎంతో విజయవంతంగా నిర్వర్తించుకొచ్చారు అనేది మీ అనుభవాలు కొన్ని మాతో పంచుకోండి పాస్టమ్మ గారు. ఖచ్చితంగా మాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇలా ఫైనల్ ఇయర్లో నాకు కూడా సీట్ వచ్చింది బీటీహెచ్ ఎస్సీబీ సదర్ వెళ్ళాను. ఒక 1 year కాకముందే పెద్ద పాప ప్రెగ్నెన్సీ వల్ల చాలా సిక్ అయిపోయి వామిటింగ్స్ అయిపోయి నేను కంప్లీట్ చేయకుండానే రావాల్సి వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేషన్కి వెళ్ళాము తీసుకొని. అయిపోయిన తర్వాత మేము ఒంగోలు వచ్చి ఒక 1 year ఒంగోలు వీళ్ళ నాన్నగారితో సేవ చేసిన తర్వాత దేవుని ప్రణాళిక ప్రకారం పాదర్తి అనే ప్రాంతం వెళ్ళాము. అక్కడ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా దేవుని బట్టి సహించుకొని పాదర్తిలో పరిచర్య ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత మేము బళ్ళారి వెళ్ళాల్సి వచ్చింది. బైబిల్ కాలేజీలో చదివారు, ప్రయోజకులయ్యారు. తదుపరి మేము గుంటూరు వచ్చాం. గుంటూరు వచ్చిన తర్వాత పిల్లల కోసం ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసినప్పుడు పెద్ద పాపను సెయింట్ లుక్స్ అని కొటారి శంకర్రావు గారి స్థాపించిన స్కూల్లో ఆ అమ్మాయిని జాయిన్ చేశాం. ఆ పాప డివోషన్లో పాట పాడుతుంది. ఆయనకు బాగా నచ్చి ఆయన చెప్పాడట, మీ చెల్లెళ్ళందరినీ నేను సైకిల్ చదివిస్తాను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పాను. తద్వారా వీళ్ళు ఒక్కొక్కరు అక్కడే పిల్లలంతా 4 చదివారు. ఏం ఫీజు అనేటువంటిది లేక అదే దట్ ఈస్ గాడ్స్ ప్రొవిజన్ కదా. ఆశ్చర్యం వేసింది. అవును, దేవుడు మహాకృపను బట్టి అందరూ మంచిగా చదువుకున్నారు. మరి మేము అనుకున్నాం మా పిల్లలని ఎంత చదివించినా
దేవుని పరిచర్యే చేయాలి అని ఆలోచన మాకైతే ఉంది. పిల్లల్ని ఆ రీతిగానే పెంచాం ప్రభులో. లోకం అంటే ఏంటో తెలియకుండా ఆ ప్రార్థన ఏంటో పరిచర్య ఏంటో ఇక ఇదే క్రమంలో మా బిడ్డలు పెంచడం జరిగింది. మేము ఏమి ఇవ్వలేకపోయినా దేవుడినే వారికి ఆస్తిగా ఇవ్వాలని అనుకున్నాము, అలాగే ఇచ్చాము. అది ఎంత మంచి మాట. తల్లిదండ్రులుగా అందరూ బిడ్డలకి ఏమి ఆస్తులు ఇవ్వాలి, ఏం సేవ్ చేయాలి, ఎక్కడెక్కడ ఆస్తులు కొనాలి అని, ఏమి నగలు చేయించాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. కానీ వారు మేము దేవుని ఇవ్వాలి అని అనుకున్నారు. ఆస్తులుగా దేవుని ఇవ్వాలి బిడ్డలకు అని అనుకున్నారు. దేవుడు ఇంట్లో ఉంటే అన్నీ సమస్తం ఉన్నట్టే కదా. అది ఎంత గొప్ప విషయం. ఆ సీక్రెట్ చాలామందికి తెలీదు. దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్లే సమృద్ధిగా. నేను అనుకున్నట్టే బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి కదా. కనుక దేవునికి మనం మా పిల్లలు అంకితం చేస్తే ఆయన ఇస్తాడు అనే దేవునితోనే బిడ్డలు పెంచడం జరిగింది. పిల్లలు కూడా ఎక్కడ తొట్టుపడకుండా మా మాట వింటూ దేవునిలోనే నిలబడి చదువుకుంటూ వచ్చారు. మరి వివాహాలు చేసాం, అందరికీ జరిగినాయి. వాస్తవం మీ ఎవరిని వెతకలేదు మా బిడ్డల కోసం, మా పిల్లలను చేసుకోమని దేవుడే తీసుకొని వచ్చాడు. ఈనాడు పిల్లల ద్వారా మాకు ఏ ప్రాబ్లం లేదు. మంచి సంఘాలు స్థాపించి మంచి పరిచర్యల్లో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అదే మాకు చాలా ఆనందం. నిజంగా మా సహవాసంలో కూడా మా సాక్ష్యం ఇదే. మీరు పిల్లలను పెంచి పెద్ద చేయడం చిన్న విషయం కాదు అని అభినందిస్తూ ఉంటారు. ఏదైనా దేవునికి మహిమ. అలాగా మేము ఇరువురం కూడా బిడ్డలందరికీ పెళ్లి చేసి వాళ్ళ యొక్క స్థితిగతులు చూడటానికి సజీవుల సంఖ్యలో ఉంచారు. కొంతమంది ఏంటంటే చాలా గొప్ప విషయం. ఇద్దరు ముగ్గురు అయిన తర్వాత ఎవరో ఒకరు పోతా ఉంటారు. అవునండి. ఇక 7 పిల్లల పెళ్లి మా చేతులతో చేయడానికి మనవ సంతాన పెళ్లి కూడా ఒకరికి జరిగింది. అవును, 14 మంది మనవ సంతాన దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా ఈ చూస్తుంటే ప్రభా నీకు వందనాలు. మేము ఏవి ఇవ్వలేకపోయినా నిన్ను వారికి ఒక బహుమానంగా ఇచ్చారు. దాన్ని పట్టుకొని వాళ్ళు ప్రయాసపడి ముందుకు వచ్చారు. వారి బిడ్డలు వారు కూడా చాలా ప్రభువులు ఎదుగుతూ ఉన్నారు. ఇది మాకు ఆనందం, సంతోషం. దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ఇప్పుడే కూడా మా ప్రార్థనలో వారి ఎక్కపట్టుచు వారి భవిష్యత్తులో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇప్పుడు కూడా దేవుడు మహాకృపను బట్టి సేవలో మమ్మల్ని ఇంకా వాడుకుంటున్నాడు. లాస్ట్ టైం మా దగ్గరే ఉండి వాళ్ళు పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ సహకారంగా మేము ఉంటున్నాము. కనుక ఇంకా దేవుడు ప్రభుచితమైతే ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి తన దేవుడి కొరకు వాడబడాలని మా ఆకాంక్ష. అంతకన్నా మాకు వేరే ఆశలు లేవు. పిల్లలు చూసినప్పుడు, వారి భవిష్యత్తులు చూసినప్పుడు, వారి పరిచర్య చూసినప్పుడు మాకెంతో హృదయంలో ఆనందం. దేవునికి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి వర్చువస్ ఉమెన్, ఒక గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని వాక్యం ద్వారా మనం చూసినట్లుగా ఒక భార్యగా మరి పాస్టర్ గారికి సాటి అయిన సహాయంగా పాస్టర్ గారి మాటల్లో వారి యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాము. బిడ్డల్ని పెంచడంలో, వారికి విద్యాబుద్ధులు నేర్పించడంలో, వారికి మరి వివాహాలు చేయడంలో, వారి కెరియర్స్ వాళ్ళే ఎంచుకున్నారు. ఏమని అంటే దేవుని మార్గంలోనే మేము నడుస్తాము, దేవుని సేవ మేము చేస్తాము అని ఎవరికి వారు ఇండివిజువల్గా వారి తలాంతులు చొప్పున వారి సంఘాలను ఏర్పరచుకున్నారు. అటువంటి సంఘాలను మరి ఏర్పరచడానికి ప్రార్థన చేయడంలో తల్లిగా మరి పాస్టర్ గారు ఎంతో మంచి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. వారేమంటున్నారంటే వారి మాటల్లో దేవుణ్ణే వారికి ఆస్తిగా ఇచ్చాము, లోకం గురించి మా బిడ్డలకి ఏమి తెలీదు అని. మా జీవితమే ఒక సాక్ష్యంగా మా యొక్క చర్చ్ మెంబర్స్ కూడా మేము ఇచ్చామంటున్నారు. అది చాలా నాకు నచ్చిన మాట. ఏంటంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని పెద్దలు చాలామంది అన్నారు. అది మనకు తెలుసు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
క్రిస్టియన్స్ ఇప్పుడు చాలా ఈ సందర్భంగా ఒక మాట ఏంటి అని అంటే, ఒక పెద్ద ఆయన ఏమన్నాడు అనంటే, క్రీస్తుని ఎరుగని ఒక పెద్ద మనిషి ఆయన ఏమన్నారు అనంటే, మరి నాకు క్రైస్తవ మతము కాదు కానీ క్రైస్తవులుగా జీవించే వారిని నేను ఎక్కువగా చూస్తాను అని అన్నాడు. అంటే మనము జీవించే విధానములో క్రైస్తవులుగా దేవుని మార్గములో నడిచేవారుగా మనం జీవించే విధానం చూసి ఇతరులు దానికి ప్రభావితం కావాలి అని పాస్టర్ గారి యొక్క జీవితం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. వారు బిడ్డలను పెంచిన విధానము, వారి కుటుంబంలో, అలాగే వారు సేవ చేసిన విధానము, సేవలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, వీటిని వారు అధిగమించే ప్రయత్నంలో మరి వారు ఎదుర్కొన్న కష్టాలు ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటుంటే, మరి పాస్టమ్ గారు చెప్పారు, పాదర్తిలో పనిచేసేటప్పుడట మరి వాళ్ళు నూకలు తీసుకొచ్చి పాస్టర్ గారికి చందాలాగా వేశారు. ఆ నూకలు మొట్టమొదటి చూడగానే అది మట్టితో కూడుకున్న నూకలు. ఆ నూకలు ఏంటి పాస్టమ్ గారికి అర్థం కాలేదంటే, ఏం చేస్తారు వీటితో అని అడిగారంట. అంటే తనకు అనుభవం లేదు, ఆ అనుభవం లేదు. ఏం చేస్తారన్నప్పుడు ఇదే మేము తినేదని చెప్పారంట వాళ్ళు. అదే వీరు కూడా వండుకొని తిన్నారు. మరి అన్ని ఇబ్బందులు పడుతూ మరి డైవర్ట్ అవ్వకుండా, ఎందుకు మన ఇద్దరం ఏదో పని చేసుకొని బ్రతకొచ్చు కదా అందరిలాగా అని అనుకోకుండా, వారు కేవలం వారు నమ్మిన మార్గంలో దేవునికి వారి జీవితాలు అంకితం ఎలా చేసుకున్నారో ఆ అంకిత భావంతోనే వారు చివరి వరకు జీవించారు. మరొక మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే, పాస్టమ్ గారు మీ మాటల్లో మరి దేవుడు మమ్మల్ని 7 వివాహాలు చేయడం వరకు, చివరి వరకు మా ఇద్దరిని ఆరోగ్యంగా బాగా ఉంచారు. అందుని బట్టి నిజంగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నామన్నారు. అవును, ఈ రోజుల్లో చాలా మరి బిడ్డల వివాహాలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మరి ఒక మనవడి వివాహం కూడా, జాన్ క్యాల్విన్ వివాహం కూడా వారు చూశారు. కనుక ఆ బిడ్డ కూడా దైవ సేవలో ఉన్నారు ఇప్పుడు. కనుక మరి ఇవన్నీ కూడా చూసుకోవడంలో, ఆ చూసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వారు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు పాస్టర్ గారు. ఇప్పుడు మరి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఈ కాంగ్రిగేషన్, ఈ డినామినేషన్ గురించి మీరు ఏదైనా క్లుప్తంగా కొద్దిగా, మీరు ఆ నాయకత్వంలో చాలా కాలం ఉన్నారు కాబట్టి చెప్తారా పాస్టర్ గారు? అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేది చాలా గొప్ప సంస్థ. కానీ వరల్డ్ వైజ్గా, కానీ మరి వారు వాస్తవంగా ఆర్థిక పరంగా ఎలాంటి సహాయం ఎక్కువగా చేసేవాడు కాదు. పరిస్థితులను బట్టి ప్రారంభంలో ఏదో కొద్ది సహాయం చేసేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మేమే సహవాసానికి దశభాగం పంపిస్తూ ఉండేవాళ్ళం. అది చాలా అద్భుతకరమైన అనుభవమే. అది వాస్తవంగా మీ పద్ధతిలో సేవ చేసే మునుపు నేను ఉద్యోగం చేయాలని ఆశపడ్డాను. ఉద్యోగం చేస్తే పిల్లలకు కొంచెం సహకారంగా ఉంటుందని ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ ఉండగా దేవుడు మాచర్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు గాడ్ కాల్డ్ మీ, దేవుడు పిలిచాడు ఉద్యోగం విడిచిపెట్టి రమ్మని. నేను ఒప్పుకోలేదు. నేను ఎంతో కష్టపడ్డాను. నేను ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తా అంటే ఒప్పుకోలేదు. ప్రభు గద్దించాడు, నా మాట వినకపోతే నీ గతి ఇంతే, నీ గతి ఇంతే, నీ గతి ఇంతే. ముమ్మార్లు ఆ మాట అన్నప్పుడు భయపడి వెళ్ళిపోయింది సేవకి, అంతేగాని ఇష్టపడి అనలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు బలవంతంగా తీసుకున్నాడు దేవుడు. కాబట్టి పద్ధతిలో సేవ చేసేప్పుడు చాలా కష్టాలు అనుభవించాం. కనుక ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాల్సిందే. ఇసుక భూమి, ఆమె ఇసుకలో నడిస్తే కాళ్ళు కాలేయి. ఏదన్నా తాటి చెట్లు ఉండే తాటి చెట్టు కింద కూర్చుంటే మళ్ళీ ఎండ తీవ్రత వచ్చేది. ఆ విధంగా కలుగుతున్నప్పుడు ప్రభు ఒక పాత సైకిల్ అని ఇవ్వు ప్రభు అని అన్నాం. కానీ దేవుడు కొత్త సైకిల్ ఇచ్చాడు. కానీ ఈమె సైకిల్ మీద ఎక్కి జారి పడిపోతుంది, కూర్చొని చేతకాట్లేదు. ఇక సైకిల్ నేను నడుపుతుంటే నా పక్కన నడుస్తూ వచ్చేది, అందరు నవ్వుతూ ఉండేవాళ్ళు. అప్పుడు
నేను ప్రార్థించేవమ్మా మన సైకిల్ కాదు మోటార్ సైకిల్ ఇస్తే దేవుడు స్కూటీ ఇస్తే నువ్వు వెనకాల కూర్చోవచ్చు అని ప్రార్థన చేశాం. దేవుడు స్కూటీ ఇచ్చాడు, స్కూటర్ ఇచ్చాడు. ఆ స్కూటర్ మీద తిరుగుతూ ఉండేవాళ్ళం. కనుక దేవుని కార్యాలు అంచెలంచెలుగా అద్భుతకరంగా జరిగిస్తూ వచ్చారు. ఆయన పరిచర్య అనేది చాలా అద్భుతకరమైన విషయం. ఆయన మాటకు లోబడినటువంటి వారి పట్ల దేవుడు ఎలాగ కార్యాలు చేస్తాడో మేము వాస్తవంగా నేను అనుభవపూర్వకంగా చేశాను. కనుక మా తల్లిదండ్రుల మీద వాళ్ళ తల్లి మీద ఆధారపడలేదు, అందుకు ఇష్టపడలేదు. ఎప్పుడైతే నీకు తల్లిదండ్రులకి ఇబ్బంది పడుతున్నావు, నువ్వు లెటర్ రాస్తావో అప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాల్సిందే అన్నాను. నేను చెప్పిన ప్రకారంగా అస్సలు విషయం చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు కనుక ఎంత సహాయం చేయగలరు, కానీ దానికి నేను అంగీకరించలేదు. తను కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ విధంగా ప్రభువు తన కృపను చూపించి అద్భుతకరమైన విధానంలో పరిచయలో వాడుకున్నారు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనేది వాస్తవంగా పాయనీరింగ్ వర్క్ ఏమైనా సహాయం చేసేవాళ్ళే, కానీ 3 సంవత్సరాల తర్వాత పాయనీరింగ్ వర్క్ చేయకపోతే ఇంకోసారి మారిపోవాల్సింది. కనుక పాయనీరింగ్ వర్కులు చేసేవాళ్ళు, తర్వాత మేమే వాళ్ళ దర్శన భాగం పంపేవాళ్ళు. అలాగా మంచి సహవాసం, అద్భుతకరమైన విధానంలో మరి సహవాసం. అంటే ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అయ్యగారు? అమ్మా, అంటే ఫస్ట్ పైన హెడ్ ఎవరు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్కి? పైన హెడ్ వాస్తవంగా ఆంధ్రావారి సూపరింటెండెంట్, సూపరింటెండెంట్ కింద అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు, తర్వాత సెక్రటరీ, ట్రెజరర్, జనరల్ సెక్రటరీ ఉంటారు, ట్రెజరర్ అంటారు, కమిటీ మెంబర్ అంటారు, మెంబర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటారు. అవును, ఆ కమిటీ రన్ చేస్తూ ఉంటారు. కమిటీ అంతా రన్ చేస్తారు. సో ఇండియన్ కమిటీ ఇదంతా ఇండియన్ కమిటీ. ఫారెన్లో గేరా పీటర్ గారు కూడా, రెవరెండ్ గేరా పీటర్ గారు కూడా మంచి సేవ చేశారు. వారు కూడా మనకు చిరపరిచితులు. ఈ సందర్భంగా వారిని కూడా గుర్తు చేసుకోవడం అవుతుంది. గొప్ప దైవ సేవకులు. వారి సాహచర్యంలో మీరిద్దరు కలిసి ఎంత చక్కగా నడిపించారు అనమాట. సమకాలికులు మీరు. ఆయన ఇక్కడ ఈ ఏసీ కాలేజీలో బిఎస్సి చదివి సేవ చేస్తూ ఎస్ఏబిసికి వచ్చారు. నేను అసలు ఏ అనుభవం లేకుండా వెళ్ళాను. ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి వెళ్ళినప్పుడు అంతే. కనుక దేవుడు కృప చూపించి అద్భుతకరంగా, ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి అన్నా కూడా చాలా గొప్ప విషయం. మంచి జాబ్ వచ్చిందండి నాకు. జాబ్ చేస్తున్నాను. అదే జాబ్ చేస్తూ ఉండగా ప్రభు పిలిచాడు, రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయి. కనుక వాడుకుంటున్నాను సహవాసం. మరి ఒక చిన్న ప్రశ్న మీ ఇద్దరిని అడుగుతున్నాను. ఈరోజు ఇప్పుడు ఒక సంతృప్తికరమైన జీవితమే మేము జీవించాము అని అనుకుంటున్నారా? ఏదైనా లోపాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇంకా ఏమైనా తీరవలసిన కోరికలు ఏమైనా ఉన్నాయా? అనేకమైన ఆటంకాలు వచ్చే వాటి వస్తాయి. వాటిని మేము లెక్క చేయకుండా ముందుకు కొనసాగే మాకు చాలా తృప్తిగా ఉంది, చెప్పగలం. వెరీ నైస్, వెరీ నైస్. ఎంత అద్భుతకరమైన విషయము. ఈ మలికిరణాలు అనే పాడ్కాస్ట్ ఇది మొదలు పెట్టడానికి నా ఉద్దేశ్యం కూడా ఇదే పాస్టర్ గారు. ఏంటంటే ఎన్నో కుటుంబాలు ఈ రోజుల్లో ఒక చిన్న విషయం దగ్గర కూడా సంతృప్తి లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. బాగా చదువుకొని లక్షల్లో ఆదాయం వస్తూ లక్షలు సంపాదిస్తూ కూడా మరి కుటుంబంలో మనశ్శాంతి అనేది లేకుండా గడిపే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మరి మీరైతే అసలు ఏమీ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎప్పుడు మీ ఇద్దరం ఒక మాట కూడా అనుకోలేదు అని చెప్తున్నారు పాస్టర్ గారు. ఎంత గొప్ప విషయం చూడండి. అసలు మరి 2 మనసులు అడ్జస్ట్ అవ్వడం, కలవడం అంటే అది కేవలము దేనివల్ల వస్తుందంటే దేవుని మార్గంలో జీవించడం వల్లనే వస్తుంది. కనుక ఒక మంచి మాట చెప్పారు మీరు. ఆర్ యూ కంటెంటెడ్ అని అడిగాను నేను. అంటే మీరు సంతృప్తికరమైన జీవితంలో ఉన్నారా అని అంటే చాలా తృప్తిగా ఉందన్నారు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎంత బాగుందంటే చాలా తృప్తిగా ఉందన్నారు. పాస్టర్ గారు ఎంత చక్కగా చెప్పారంటే ఆ మాట ఈ రోజుల్లో యువతరం ఎవరైనా చెప్పగలరా? కనుక మనం ఎన్నో మలికిరణాలు అంటే మలి వయస్సులో వారు చిందించే
ఈ వెలుగు కిరణాలని మనము తీసుకోవాలి. మనము వారి ద్వారా అనేక పాఠాలు నేర్చుకోవాల్సింది, వారి జీవితం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కనుక మీరు మా మధ్యకు వచ్చి మీరు మీ అనుభవాలు పంచుకొని మాకు ఆదర్శంగా ఎంతో ఇస్తూ నిలిచారు పాస్టర్ గారు. మాకే కాదు, అనేక మందికి మీరు తెలియని వాళ్ళు లేరు. మరి 2 రాష్ట్రాల్లో, మరి కర్ణాటకలో, అనేక రాష్ట్రాలు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, దానికి నాయకత్వం వహించారు. మరి ఎన్నో మరి గ్రామాలు సందర్శించారు. ఎంతో కొన్ని వేల మందిని మీరు మార్చారు, వారి మార్గాలని మార్చారు, వారిని ఒక అద్భుతమైన ఒక జీవితంలోకి మీరు ప్రవేశపెట్టారు. మరి అంతేకాకుండా కుటుంబాన్ని చక్కగా కట్టారు. ఒక కుటుంబాన్ని ఒక క్రమశిక్షణతోటి ఎలా కట్టాలి అనేది చేసి చూపించారు మీరు. కనుక మీ ద్వారా నేర్చుకోవాల్సిన ఎంతో ఉందని ఈ మలికిరణాలు పాడ్కాస్ట్ ద్వారా అందరికీ తెలియచేసుకుంటూ మీకు అనేకమైన వందనాలు, మరి నా అభినందనలు ఇవన్నీ తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.